మెగా డిఎస్సిపై తప్పుడు ప్రచారం, నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని తెలుగు యువత నాయకులు పుత్త ఎల్లారెడ్డి, ఆవుల పవన్ కుమార్ రెడ్డి అన్నారు. కడప జిల్లా టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ నిరుద్యోగ యువత ఆశలతో రాజకీయాలు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. డిఎస్సి ప్రక్రియలో ప్రశ్న పత్రాల భద్రత నుంచి మూల్యాంకనం వరకు ప్రతి దశకు అధికార రికార్డులు ఉన్నాయని తెలిపారు. మెగా డిఎస్సిపై వాస్తవాలను వక్రీకరించిన రికార్డులోని నిజాలు మారవని స్పష్టం చేశారు. ఏదైతే గతంలో ఎన్నికల ముందు హామీ ఇచ్చారో మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు వసూలే మెగా డిఎస్సి కండక్ట్ చేశామని చెప్పేసి అదేవిధంగా మాట ఇచ్చిన కట్టుబడి ఈ మెగా డిఎస్సి ఇవ్వడం జరిగింది. ఈ మెగా డిఎస్సి ఎంతో పారదర్శకంగా చాలా ట్రాన్స్పరెన్సీగా జరగడం జరిగింది. కానీ ఈ వైసీపీ ప్రభుత్వం లేనిపోయి అభాండాలను వేస్తూ ఒక అవగాహన లేకుండా మాట్లాడడం జరుగుతుంది. ఇవాళ 16,347 పోస్టులు మెగా డిఎస్సి కింద భర్తీ చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. ఇవాళ ఏదైతే ఈ 16,347 మంది వాళ్ళందరూ విధులు హాజరయ్యి వాళ్ళ కుటుంబాలకు సంతోషంగా ఉన్నారు. అలా కాకుండా ఈ జగన్మోహన్ రెడ్డి పదే ధర్నాలు అనేది ఇదంతా అవినీతి జరిగినందు, ఇక్కడ ఏదో గోల్మాల్ జరిగినందు లేనిపోని ఆరోపణలు చేసి వాళ్ళందరికీ ఆందోళన కలిగించే విధంగా ప్రవర్తించడం చాలా మంచి పద్ధతి కూడా కాదు. ఉదాహరణకు గతంలో మన జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, ఎక్కడైతే స్థానిక పరిశ్రమ ఉంటుందో అక్కడ 70% ఉద్యోగాలు వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ఇతనే చెప్పినాడు. మనం ఎంత దూరం పోవాల్సిన అవసరం లేదు. మనం ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఇక్కడే భారతీయ సిమెంట్స్ ఉంది. భారతీయ సిమెంట్స్లో మొత్తం ఎంతమంది ఉన్నారు, ఎంతమందిలో స్థానికులు ఎంతమంది మీరు జాబ్ కల్పించారు, ఆ స్థానికులలో ఏ కేటగిరీలో ఎంతమంది ఉన్నారు, అక్కడ ఉన్నది కేవలం లేబర్. ఆ లేబర్ కూడా మొత్తం అక్కడ దగ్గర 3,000 మంది పనిచేస్తుంటే దాంట్లో 300 మంది కూడా స్థానికులు లేరు. మొత్తం నీ బంధువులు, నీ బంధుమిత్రులు, నీ రక్త సంబంధికులు, నీ కాన్స్టిట్యూన్సీ ప్రజలు మరియు అవుట్ ఆఫ్ స్టేట్ తెలంగాణ, హైదరాబాద్ ఆ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆ లోకల్లో భూములు ఇచ్చి భూములు కోల్పోయి ఉన్న రైతులకు ఎవరికన్నా మీరు ఇవ్వగలిగినారా ఉద్యోగాలు? ఫస్ట్ మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఎక్కడి నుంచి మెగా డిఎస్సి వరకు అవసరం లేదు. సో ఈ మధ్య అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళ హక్కుల కోసం కొంచెం ఫైండ్ అవుట్ చేయడం జరిగింది అక్కడ ఎంప్లాయీస్. సో వాళ్ళలో దగ్గర 25 మందిని మీరు నిర్దాక్షిణంగా ఉద్యోగాల నుంచి తొలగించడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఈరోజు అక్కడ వాళ్ళందరూ ఈరోజు నీ ఫ్యాక్టరీ దగ్గర మూత పెట్టేసి నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. ఇవన్నీ కలుపుకొని ఇప్పుడు అసలు ఈ మెగా డిఎస్సి రూపకర్తే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 1995లో దీన్ని తీసుకురావడం జరిగింది. దాంట్లో బాగా 2014లో, 2019లో, 2028లో, 25లో 3 సార్లు ఈ కూడా ప్రభుత్వము, ఈ టీడీపీ ప్రభుత్వమే ఈ డిఎస్సి పెట్టడం జరిగింది. దగ్గర 34,576 మందికి ఉద్యోగాలు కల్పించడం జరిగింది. ఇలా ఏదైనా మంచి చేయాలి కానీ అలా చేయకోకుండా పేదరికలో గోల్మాల్ జరిగింది వాటి ఉద్యోగాలు. ఎక్కడ కూడా రిజర్వేషన్ ప్రకారము, మన పద్ధతి ప్రకారము స్పోర్ట్స్ కోటా, రిజర్వేషన్ కోటా, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈబీసీ ఇలా చాలా రకాలు ఉన్నాయి. దాంట్లో భాగంగానే ఒకవేళ అభ్యర్థికి ర్యాంక్ వచ్చినా కూడా దీంట్లో రాలేకపోయింది. ఏదైతే ఈ రిజర్వేషన్లు కానీ ఈ స్పోర్ట్స్ కోటా కింద కానీ వాళ్ళు రాకపోవడం జరిగింది. అయితే వాస్తవమే. సో మనమైనా కానీ అన్వేషణ ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉంది, గూగుల్ ఉంది. గూగుల్ వెళ్ళిపోవడానికి అబౌట్ డిఎస్సి వాళ్ళు క్లియర్గా ప్రజలందరికీ ఆ డొమైన్లో పెట్టారు. ఎవరికైనా మనకు ఏ కావాలని దాని నుంచి తీసుకోవచ్చు. ఎక్కడ తప్పు జరిగితే అది ఫైండ్ అవుట్ చేయండి. అలా చేయకోకుండా ప్యాకెట్ డౌన్కి ఇచ్చారు, మూగిరికి ఇచ్చారు అనే బాబు అది కాదు. ఫస్ట్ దాన్ని తెలుసుకొని మళ్ళీ ఏదంటే మాట్లాడండి. గతంలో ఎప్పుడు 2004-2009 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సీలు ఎప్పుడు చేయడం జరిగింది. అప్పుడు ఓఎంఆర్ షీట్ మూలంగా అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి హైదరాబాద్ తీసుకుపోయే క్రమంలో మీ బంధుమిత్రులు, మీ రక్త సంబంధికులు, మీ వాళ్ళందరూ కలిసి ఆ రోజు చాలా మంది జీవితాలు నాశనం చేశారు. మొత్తం మార్చి వేసేసి మీకు ఎవరైతే కావాలో మీరు ఎవరి దగ్గర 10 లక్షలు 5 లక్షలు డబ్బులు తీసుకున్నారో వాళ్ళందరికీ మీరు పోస్ట్ ఇవ్వడం జరిగింది. ఇది కాదా? తర్వాత వాళ్ళందరూ సస్పెండ్ అవ్వడం నిజం కాదా? అలాంటి ఏదో తప్పకుండా తీసుకురండి. ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం మా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు దానిపైన యాక్షన్ తీసుకున్నారు, పవన్ కళ్యాణ్ గారు. అలా కాకుండా ఊడిపైన పెట్టి ఏదో జరిగిపోతుంది అని. అయ్యా బాబు, నువ్వు ఏదైనా చేయాలంటే కన్నా ప్రభుత్వం ఎక్కడ రేపల మీద మీరు చేయలేదని చెప్పండి.
దానికి మేము చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. అలా చేయకపోకుండా మీకు ఏదో ప్రతిపక్ష హోదా ఇచ్చారని చెప్పేసి హోదా కూడా ఇవ్వలే. సారీ, ప్రతిపక్షం గత మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారని చెప్పేసి మీ ఇష్టం వచ్చినట్టు ఏదైతే మాట్లాడేది పద్ధతి కాదు. ఈ రోజు ఈ రాష్ట్ర యువత మిమ్మల్ని క్షమించరు, ఇంకెప్పుడు మిమ్మల్ని నమ్మరు. మీరు గతంలో ఈ ఏదైతే కానిస్టేబుల్కి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది, నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మీరు వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వలేదు కూడా వేయడం జరిగింది. మళ్ళీ ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఈ నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళందరికీ పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. అలా కాకపోకుండా ఏదో ఇక్కడ జరిగిపోయింది అక్కడ జరిగిపోయింది మాట్లాడడం పద్ధతి కాదు. ఇది జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా మార్చుకొని ఆ గొడ్డలి పార్టీ ఒక మంచి పద్ధతిలో పోయి ఆ దేవుడు వాళ్ళకి మంచి జ్ఞానాన్ని ఇచ్చి ఒక రాజకీయంగానే చేసేలాగా నేను వాళ్ళు ఉండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ ఇప్పటికైనా ఇప్పటికైనా తెలివి తెచ్చుకొని ఎవరైతే ఈ దేశీ 16,337 మంది విద్యార్థులు ఉన్నారో వాళ్ళ కుటుంబాలను ఓటులు వేయొద్దు. వాళ్ళకు ఒక కుటుంబం ఉంది, వాళ్ళని మీరు పదే ఇలా చేసి వాళ్ళని ఇబ్బంది ఆనందకరంగా వాళ్ళకు లేనిపోని బాధలు క్రియేట్ చేసి వాళ్ళకు లేనిపోని చెప్పులు చాలా ఉన్నాయి. మీరు చేసే పని షుగర్ బీపీ తెప్పించేలా ఉన్నారు. అలా కాకుండా మీరు మంచి పద్ధతిగా ఉండి ప్రజలు మంచి చేసే విధంగా ఆలోచన చేసేదానికి ముందు రావాలని ఈ మాజీ ముఖ్యమంత్రిగా నేను కోరుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మెగా డిఎస్ గురించి ప్రజలు రాజకీయాలు కూడా నడుస్తున్నాయి. మెగా డిఎస్ ఎప్పుడైతే తప్పు చేస్తే వాళ్ళ చాట తప్పు చేయాలని విమర్శించాకు ప్రజల తరఫున వైసీ పార్టీ గురించి నేను కాదలేదు. ఎక్కడ జరిగిందా బాబు చెప్పడం లేదు కానీ ధర్నాలకు పిలుపునిస్తున్నారు, ప్రజలు తప్పు చేస్తున్నారు. అంటే వాళ్ళ పార్టీలో మేధావులు ఉన్నారు, ఏం తెలియదు, ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారు, యువత నమ్ముకోవడం అని చెప్పుకోవడం వాళ్ళతో దౌర్భాగ్య స్థితి. కూటమి ప్రభుత్వం మీద విమర్శించడానికి ఏ మార్గాలు లేక 100% చెప్పినవి చేసుకుంటూ పోతుంటే ఓర్చుకోలేక వాళ్ళు రాజకీయ మైలేజ్ కోసం మాత్రం విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఎవరైతే ఎగ్జామ్ కండక్ట్ చేశారో గవర్నమెంట్ తరఫున వాళ్ళ అధికారుల ద్వారా కావచ్చు, డిఎస్సి ఎవరైతే ఆల్రెడీ అటెండ్ అయినారో వాళ్ళ ద్వారా కూడా అనేక పర్యాలు ఏమేమి వాళ్ళకున్న ప్రతి ఒక్క డౌట్ను క్లియర్ చేస్తూ వాళ్ళు మీడియా సమావేశంలో పెడుతున్నారు. అందుకని మనం చూసినట్టు విద్యాశాఖ మంత్రి గారు 3 సార్లు సవాల్ ఇస్తారు. జగన్ రెడ్డి గారు మీరు రాండి చర్చకి సిద్ధం. రాష్ట్ర వ్యాప్తంగా నీ పార్టీ తరఫున అన్ని సవాలు ఇస్తున్నావు, ధర్నా చేస్తున్నావు కదా, ఇది జరిగింది ఈ ప్రభుత్వంలో ఈ విధంగా మిస్టేక్ జరిగిందని నువ్వు చెప్పురా, సవాల్ చూసుకున్నాము, చర్చిస్తున్నావు, స్థలం నువ్వు చెప్తావు, నేను చెప్తాను, ప్లేస్ నువ్వు చెప్తావు అని సవాల్ ఇచ్చారండి 2-3 పర్యాలు. లోకేష్ గారు నీకు ప్రజల మీద దేశం మీద అంతా అపనమ్మకం ఉన్నప్పుడు నువ్వు రావాలి, వస్తే కదా తెలిసింది ప్రజలకు ఏమి జరిగింది. నీ రాజకీయ మైలేజ్ కోసం చేస్తున్నావు తప్ప నిన్ను కానీ నీ పార్టీని కానీ నీ కార్యకర్తలను పట్టించుకునే నాలుగు ప్రజలు కానీ యువత అస్సలు లేదని ఒకసారి గుర్తు చేసుకుని తెలియజేస్తున్నాం. యువత ఇప్పుడు యువత ఎంత స్పీడ్గా ఉన్నారండి. ఒక గొడ్డలి పార్టీ కావచ్చు, వైసీపీ పార్టీ వాళ్ళు చెప్పిన మాత్రం నమ్మే స్థితిలో లేరు. ఆ స్థాయి పోయింది, మీరు దిగజారిపోయారు. మీరు సామరస్యంగా జరిగే ప్రతి ఎగ్జామ్ కండిషన్ ప్రతి కూడా తగ్గుతూ ఉంటే నీకు ఎక్కడ ఉందో నీకు డౌట్ వస్తే నా దగ్గర మీకు క్లియర్ చేస్తామని కూడా పదే పబ్లిక్ మీటింగ్లో కావచ్చు, ప్రతి మీటింగ్లో కూడా లోకేష్ గారు తెలియజేస్తున్నారు. మీరు ఎందుకు రాలేకపోతున్నారు? మీరు అంటే మీ రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నారు తప్ప యువతకు మేలు జరగాలని కానీ లేకపోతే రాష్ట్రంలో నిరుద్యోగులకు ఒక మంచి మెసేజ్ ఇవ్వడం కానీ కాకుండా తప్పుదోర పట్టించడానికి మీ రాజకీయ మైలేజ్ కోసమే చేస్తున్నారు. ఇది ప్రజలు సహించరు, ముఖ్యంగా యువత సహించారండి. ఇంకా కూడా విద్యాశాఖ మంత్రి గారు త్వరలోనే మెగా డిఎస్ నోటిఫికేషన్ చేస్తారు, నిన్న ప్రకటన చేశారు. నిరుద్యోగులు మీకే చెప్తున్నా, మీరు టాలెంట్ మంచిగా పెరిగారు కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం అన్నిటికంటే పచ్చట్లు మెగా డిఎస్ కాదు ప్రతి ఎగ్జామ్లో కూడా మెరిట్ ఉన్న వారికి ఉద్యోగం వస్తుందని చెప్పి మీకు ఆధార తెలియజేస్తున్నా. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు మన కడప జిల్లా పట్టువలసంది నీ చేతనాన్ని పరిగణ చేస్తున్నారు, కుటుంబ ప్రభుత్వం చేస్తుంది, సామరస్యంగా ప్రతిదీ కూడా చేస్తున్నారు. నీ మూలంగా రాష్ట్రంలో కడప జిల్లా పడిపోతుందండి. ఒక సబ్జెక్ట్ లేదు, ఒక కంటెంట్ లేదు. కనీసం ఇది తప్పు చేసిన ధర్నా చేసినవే ఆ ధర్నానికి సామరస్యంగా తప్పదని నిరూపించండి. అయితే ఏమేంటి దానికి అధికారులు సమాధానం చెప్పేదానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది కదా, అది ఉపయోగించి ప్రజలు తెలియండి. ఇవన్నీ ఏమి లేకోకుండా ధర్నా చేస్తే ఏ ఉపయోగం కానీ ముఖ్యంగా చెప్తున్నా, మీ రాజకీయ లబ్ధి కోసం మైలేజ్ కోసం ధర్నా చేస్తుంది తప్ప దానికి ఎలాంటి మైలేజ్ కావాలని ఈ విధంగా మీడియా సముఖంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జెన్జీ అనేటువంటి ఒక ప్రోగ్రాం ఈ యొక్క వైఎస్ఆర్ గొడ్డలి పార్టీ నాయకులందరూ కూడా కార్యక్రమాలు చేపడతారు. నిజంగా చెప్పాలంటే వీళ్ళందరూ కూడా జాంబియాలు. ఒక చిత్రంలో జాంబియాలు అందరూ ఏం చేశారంటే మనుషులు రక్తం తాగేటువంటి పిశాచులు వీళ్ళంతా. ఆ విధమైనటువంటి ధోరణి కలిగిన వ్యక్తులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మెండుగా ఉంటారు. మనం చూస్తే వాస్తవంగా చెప్తే కొంతమంది జ్ఞానం లేని నాయకులు ఇది మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి అని, ఇంకొంతమంది బ్రిడ్జ్ అని ఆట తీసుకొని అది ఒక పేకాటాన్ని చిత్రీకరించడం, ఇటువంటి అన్నీ కూడా ప్రజలను మొబ్బపెట్టడానికి, యువతను మొబ్బపెట్టడానికి గట్టిగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కానీ మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం,
మీరు కొండనాలకు మంది వేస్తే ఉండనాలకు కొడుతుంది. మీకున్నటువంటి పరిస్థితి ఇప్పుడు 11 సీట్లకే పరిమితమై ఉన్నారు ప్రస్తుతానికి. ఇవన్నీ కూడా మీరు ప్రజలకు ఒప్పుపెట్టి ఇటువంటి అసత్య ప్రచారాలన్నీ కూడా చేస్తూ ఉంటే ఆ 11 సీట్లు కూడా పోయి కనీసం ఒకటి కూడా నిలబెట్టుకోలేని పరిస్థితి వచ్చే ఎన్నికల్లో మీ పార్టీ కనపడుతుంది అని కూడా ఈ సమావేశంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి యువతలన్నీ కూడా ఒకటే కోరుతా ఉన్నాం, ఎప్పటికప్పుడు ఈ యొక్క ప్రభుత్వం అందిస్తున్నటువంటి అనేక సంక్షేమ పథకాలు అయితేనేమి, ఉద్యోగాలు అయితేనేమి, ఇవన్నీ కూడా వీళ్ళకి వస్తున్నటువంటి పరిశ్రమలు అయితేనేమి, ఇవన్నీ కూడా మనం అందరం కూడా గమనిస్తూనే ఉన్నాం. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అందరి మీద ఉంది.